ఇక చలికాలంలో ఒక టీ తాగితే ఆ మజానే వేరు. చలిగాలులు వీస్తున్న సాయంత్రం సమయంలో టీ కప్పు చేసే మాయాజాలం అంతా ఇంతా కాదు. శ్రీమంతుడు కాస్ట్లీ కప్పులో టీ తాగినా, పేదోడికి గ్లాసులో పోసిచ్చిన ఆ రుచే వేరు. ఒక కప్పు టీ మనసును ఎంతో ఉల్లాసపరుస్తుంది. ఈ టీకి సంబంధించిన ఫుల్ డాక్యుమెంటరీ మరియు హిస్టరీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నీటి తర్వాత ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం. టీ అనేది కొంతమంది జీవితాల్లో ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది లయను జోడిస్తుంది. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఎగుమతి ఉంది. 2007 టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం దేశీయ జనాభా భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం టీలో దాదాపు 80% వినియోగిస్తుంది. భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, కెన్యా, మలావి, మలేషియా, ఉగాండా మరియు టాంజానియాతో అనేక దేశాలు డిసెంబర్ 15న అంతర్జాతీయ తేయాకు దినోత్సవాన్ని జరుపుకుంటాయి. టీ అనేది ప్రపంచ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న సువాసన గల పానీయం. టీ హిస్టరీ చూసుకుంటే మొదటిసారిగా చైనాలో గుర్తించారు. 4వ శతాబ్దంలో చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షన్ ను వైద్య పరీక్ష కోసం వాడాడు. తాగినందువల్ల అతడు ఉత్తేజాన్ని పొందాడు. అలా 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. మొట్టమొదట 1400 సంవత్సరంలో ఒక చైనీస్ చక్రవర్తి ఉపయోగించేవాడట. అలాగే జపనీయులు కూడా ఆ టీని ఎక్కువగా సేవించేవారట. అప్పట్లో దేవాలయాల్లో టీని తీర్థం మాదిరిగా పంచేవారని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ టీ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తేయాకు సాగుకు చాలా శ్రద్ధ మరియు శ్రమ అవసరం. ప్రతి సంవత్సరం తేయాకు ఉత్పత్తిని వేధిస్తున్న సవాళ్లు మరియు ప్రపంచ తేయాకు వాణిజ్యం, తేయాకు తోటలు, స్థానిక తేయాకు పెంపకందారులు మరియు వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుందో ప్రభుత్వం మరియు సాధారణ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. టీ అసలు మంచిదేనా? రోజు ఉదయాన్నే పరగడుపున కొందరు టీలు తాగుతుంటారు. అది మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్నో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. వాటిలో చాలా వరకు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. అందుకే పరగడుపున టీ తాగడం వల్ల యాసిడిటీని పెంచుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి ముందు టీ తాగడం మంచిది పద్ధతి కాదు. టీ ఆకలిని చంపేస్తుంది. భోజనం తర్వాత కూడా కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకు టీ తాగడం సరైంది కాదని సూచిస్తున్నారు. వెంటనే టీ తాగితే జీర్ణమైన భోజనంలో శక్తి ఒంటికి పట్టదు. అలాగే టీతో మందులు వేసుకోవడం కూడా శ్రేయస్కరం కాదని వైద్యులు చెబుతున్నారు. పేదోడికి అందుబాటులో టీ. టీ ధర చాలా ఏళ్లుగా పేద ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. పెద్దగా ధర కూడా పెరిగినట్లు ఉండదు. తేయాకు, పాలు, చక్కెర, గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు. ప్రస్తుతం చాయ్ ₹10 వరకు అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఉంటుంది. టీ ధరలు పెరిగిన ఆదరణ మాత్రం తగ్గలేదు. కూలీ నాలి చేసే సామాన్యులు సైతం ఉదయాన్నే మొదలు పెడతారు ఈ టీ. ఉద్యోగ అవకాశాలు కల్పించింది టీ. టీ కొట్టు వల్ల ఎందరికో ఉపాధి దొరుకుతుంది. వేల కుటుంబాలు టీ ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నాయి. చాలా గ్రామాల్లో టీ షాపులపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఇంట్లో టీ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు గాని ఒకప్పుడు ఊళ్ళలో టీ షాపుల ముందు ఉదయాన్నే గ్లాసులు పట్టుకుని క్యూ కట్టేవారు. కొందరైతే టీ కొట్టు వద్దకు వచ్చి పార్సెల్ తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా కొందరు టీ కొట్టుదారులు టీని అమ్ముకుంటూ గల్లీల్లో, రోడ్ల పక్కనే తిరుగుతుంటారు. ప్రతి ఒక్కరిని బానిసగా మార్చే టీ ఎందరికో ఉపాధినిస్తుంది. ఈ రోజున ఎప్పుడూ తాగే సాధారణ టీ కాకుండా మీ ఒత్తిడిని, నొప్పుల నుంచి క్షణాలు ఉపశమనం కలిగించే యాలకుల టీ తాగడం ఉత్తమం. 17వ శతాబ్దంలోని వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి, నల్లమందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. 1823 బ్రిటన్కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో తేయాకులు కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన మొదలైంది. ప్రస్తుతం అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా త్రిపుర, కర్ణాటక, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో కూడా తేయాకు తోటలు ఉన్నాయి. ఇక టీలో ఎన్నో రకాలు వచ్చాయి. అల్లం, ఇలాచి, మసాలా, దమ్, ఇరానీ ఛాయ్లతో పాటు చక్కని ఆరోగ్యం కోసం గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, మెంథాల్, హెర్బల్ టీ ఇలా చాలానే అందుబాటులోకి వచ్చాయి. కూల్ డ్రింకులు, స్వీట్స్ ఏ మధ్యతరగతి ఇంట్లో ఉంటుంది చెప్పండి. కానీ టీ పౌడర్ గ్యారంటీగా ఉంటుంది. సమయానికి పాలు లేకపోతే పొరుగింట్లో దొరకవా ఏంటి? ఇంటికి స్నేహితులొచ్చినా, బంధువులొచ్చినా క్షణాల్లో టీ రెడీ. ఇంటి మర్యాదను కాపాడే పానీయం అది. ఇంటి బడ్జెట్‌ను కూడా కాపాడే పానీయం కూడా. టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?
కొన్ని రకాల టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాయ్ తాగడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు చాలా బాగా పనిచేస్తాయి. గ్రీన్, లెమన్, హనీ, బ్లాక్, అల్లం టీ, బెల్లం టీ, మసాలా టీ, బాదం టీలు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనలలో కూడా తేలింది. ఇలాచీ చాయ్ ముఖ్యంగా అజీర్తి సమస్యలను నివారిస్తుంది. వికారంగా ఉన్నప్పుడు వేడివేడిగా ఓ కప్పు టీ తాగితే ఫలితం ఉంటుంది. అలాగే ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. యాలకుల్లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అధిక రక్తపోటుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ని నియంత్రిస్తాయి. అలాగే రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండె మీద ఒత్తిడి పడకుండా చేస్తాయి. రోజులో 2, 3 సార్లు టీ తాగేవారు ఒక్కసారైనా యాలకుల టీ తాగాల్సిందే. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అందువలన గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నోటి దుర్వాసనను తగ్గుతుంది. నెలసరి సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడేవారు ఓ కప్పు ఇలాచీ చాయ్ తాగితే ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా తెలియజేయండి.